వాస్తవంగా యూరోపియన్ దేశాలు ఒక దేశపు సరుకులు ఇంకో దేశంలోకి ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. ఆ దేశాలకి ఆ హక్కు ఉంది. ఆ దేశాలలో ఎవరైనా సరుకు అమ్ముకోవాలన్నా సరే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్యాక్సులు కట్టాల్సిందే. యూరోపియన్ దేశాల్లో మాత్రం ఒక దాంట్లోకి ఇంకో దేశానికి వెళ్ళిపోవడానికి ఆటోమేటిక్ హక్కు ఉంది. ప్రత్యేకించి ఒక యూనిఫామ్ సిస్టమ్ పెట్టుకున్నారు. అయితే దానివల్ల తాము నష్టపోతున్నామంటూ బ్రిటన్లో రాజకీయాలతో ప్రారంభించి బ్రెగ్జిట్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేస్తే బ్రిటన్ అనేక సంవత్సరాలు పట్టింది. దాని కారణంగా ఇప్పుడు వచ్చేటప్పటికి యూరోపియన్ నుంచి బయటికి రావడమే బ్రిటన్ నాశనానికి కారణమవుతుంది. బ్రిటన్ ఇప్పుడు వాళ్ళందరితో ఒప్పందాలు చేసుకుని మిగతాదంతా నడుస్తుంది, కానీ వాణిజ్య ఒప్పందాలు కుదరట్లేదు. ఇప్పుడు యూరోపియన్ తాజాగా ఒక విషయం తేల్చెప్పింది. ఎందుకంటే అక్కడ వివిధ స్టేట్స్కి సపరేట్గా ఉండదు, యూరోపియన్ మొత్తంతో చేసుకోవాలి. ఎట్లయితే స్విట్జర్లాండ్ కానీ నార్వే కానీ బయట దేశాలుగా తమకి పన్నులు కట్టి వస్తున్నాయో అట్లాగే బ్రిటన్ కూడా మేమేమి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వము, యూరోపియన్లో భాగంగా మేము బ్రిటన్ని చూడబోము అని తేల్చి చెప్పింది యూరోపియన్. దీంతో కాస్తో కోస్తో మార్పు సాధ్యమవుతుంది అనుకున్నటువంటి బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కి పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది.